కేంద్ర వార్త తెలంగాణ రాష్ట్రంలో మీ సేవా కేంద్రాల్లో ఇక నుంచి కొత్త రూల్స్ అన్నమాట. రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు ప్రతి చిన్న పనికి కూడా మనకు రేషన్ కార్డు నుంచి ప్రభుత్వ పథకాలు అన్నిటి కూడా మీ సేవలు అయితే అందిస్తున్నారు. అయితే ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లో కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట. మీ సేవా కేంద్రాల ద్వారా వివిధ రకాల ప్రభుత్వ సేవలు పొందే దరఖాస్తుదారులకు ఐటీ శాఖ కీలక సమాచారం అయితే అందించింది. ఏం చెప్తున్నానంటే మీ సేవా కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా దరఖాస్తుదారులు అందజేస్తున్నటువంటి భౌతిక అంటే కాగితం రసీదులను పూర్తిగా నిలిపేయాలని చెప్పినారనమాట. సో మనకు క్యాష్ని కావచ్చు, ఏదైనా చేసినప్పుడు ఎక్నాలజీమెంట్ అంటే ఫామ్ కావచ్చు, అదేవిధంగా రసీద్ అనేది మనకు అందిస్తారు. ఇక నుంచి అలా కాకుండా డిజిటల్ అనేది సేవలను మరింత ప్రోత్సహించడంతో పాటు కాగితాన్ని వాడకాన్ని తగ్గించడానికి ఉద్దేశంతో సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే ఇలా 19 స్టార్ట్ అయిందనమాట. ఇక మనం ఒకవేళ కాగితం అయితే ఇవ్వరు, మన డైరెక్ట్ మరి కాగితం ఇవ్వకపోతే ఎలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇకపైన మీ సేవా కేంద్రాల్లో ఎవరైనా ఏ సర్వీస్ కోసమే దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ప్రింటెడ్ రసీదు అనేది ఇవ్వరు. సో ముఖ్యంగా వారికి ఏం చేస్తారంటే దరఖాస్తుదారుని మొబైల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, సో ఓటీపీ లాగా. సో అదేవిధంగా ఎస్ఎంఎస్ డిజిటల్ టెక్నాలజీ రసీదు అయితే లింక్ అనేది దానికి వస్తుంది, ఫోన్ అంటే ఆ నెంబర్కి అయితే వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే స్క్రీన్ పైన పూర్తిగా వివరాలు రసీదు అంటే వస్తాయన్నమాట, కంప్లీట్గా కనబడుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా అవసరమైన దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. కీలకంగా ఇక నెంబర్ అన్నమాట. సో చాలామంది నెంబర్ పోవడం వల్ల మళ్ళీ రీఎంట్రీ చేయడం వల్ల అయితే జరుగుతుంటాయి కదా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఇక నెంబర్కే రసీదు వస్తుంది కాబట్టి సో ఎలాంటి పొరపాట్లు అయితే ఉండదు. ఒకవేళ ఫోన్కి వచ్చిన మెసేజ్లు పొరపాటున డిలీట్ అయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సదరు వ్యక్తి దరఖాస్తును మళ్ళీ మీ సేవా కేంద్రం సంప్రదిస్తే ఇక మెసేజ్ అనేది తిరిగి మళ్ళీ మొబైల్కి రీసెంట్ అయితే చేసే అధికారం ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో అయితే ఉండదు అనమాట, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇచ్చారు. సో గుడ్ న్యూస్ అది చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అనమాట.